స్వామీజీ, మరొకటి కూడా నేను విన్నాను, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మీరు అనేక శివాలయాలను కూడా స్థాపించారు అని. ప్రత్యేకించి అంటే ఈరోజు అండ్ మీరు ఒక మాట మాట్లాడారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, ఏంటంటే ఏదైతే ఈ మూఢనమ్మకాలు ఉన్నాయో కొంతమేర, దాంతోపాటుగా కొంతమేర హిందూ సమాజంలో ఉండేటటువంటి విషయాలని మేము ప్రత్యేకంగా వాటిని తీసేసే విధంగా, దూరం చేసే విధంగా పోరాడుతున్నాము అని. అయితే ఈ గిరిజన ప్రాంతాలకు మీరు వెళుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఒక్కసారి మాతో. వాళ్ళు గిరిజన ప్రాంతం, ఇప్పుడు ఆదిలాబాద్ ట్రైబల్స్ ప్రాంతం లోపల కుంటాల జలపాతం, అది చాలా లోపలికి లోయ ప్రాంతాలు వెళ్ళినప్పుడు మేము వస్తున్నాం అంటే, అయ్యో మా గూడానికి వస్తారా స్వామివారు, మరి మేము వారిని చూడవచ్చా, దగ్గర రావచ్చా అనేటువంటి వాళ్ళు చెప్తుండేటువంటి ఇదిలో మేము మీ దగ్గరికి మేము వస్తామయ్యా, మా దగ్గర మీరు రావక్కర్లేదు, మీ ఇంట్లో కూర్చొని మీతో కలిసి ఫోన్ చేస్తాం అని ముందు అలా ప్రారంభం చేస్తాం. అలాగే మా గూడెంలో దేవాలయం లేదు, ఏదో చిన్న అలా షెడ్ వేసుకున్నాం, శివాలయం లేదు ఇట్లా అంటుంటే మనమే విగ్రహాలు తీసుకువెళ్ళి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం, చిన్న శివలింగాలు పెట్టి ప్రతిష్ట మనం చేపించి వాళ్ళతో ఆ పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు పొందేటువంటి ఆనందం అంత కాదు. వాళ్ళ సొంత బంధువులు వచ్చినా అంత ఇది ఆనందం పొందరు. మరి వాళ్ళు మేము వెళ్తున్నామంటే వాళ్ళు లేదు ఇంకా ఉండాలి అనేటువంటి ఆ ప్రేమనే వాళ్ళు పంచేటువంటి విధంగా ఉండాలి. మాకు అనిపించింది అనమాట, ఏంటి వాళ్ళకి మనకేం సంబంధం, మీ ఎవరో తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు, ఎందువల్ల ఇంత ప్రేమ వస్తుంది అంటే, మనం ప్రేమగా ఉండి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనంతా ఒకటే, వేరే కాదు, భగవంతుడి ఒక సంతతి, అందరికీ గోత్రాలు ఉన్నాయి, అది గోత్రాలకు సంబంధించిన ఋషులు ఉన్నారు, ఋషులకు సంబంధించిన దేవతలు ఉన్నారు, దేవతలకు సంబంధించిన సృష్టి, ఇదంతా దేవుడి సృష్టే కదా, కాబట్టి మనంతా ఒకటే అని మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. వెళితే వాళ్ళు ప్రేమను పంచడమే కాదు మనతో మమేకం అవుతారని ఒక మాకు వచ్చినటువంటి అనుభవం, ఆనందం. అనేక ప్రాంతాలు, అదే కాదు ఇంకా అడవి లోపల, అడవి అంటే నక్సలైట్లు ఉండే ప్రాంతాలు ఆ రోజుల్లో అంటే బాగా ఉన్నారు, చాలా ఎక్కువగా ఉండేవారు ఆ రోజు. అవును, నువ్వు ఈ ప్రాంతాన్ని రావద్దని చిట్టీలు పంపించేటువంటి కాలం అనమాట ఆ ప్రాంతం. ఆ రోజుల్లో కూడా మేము లోపలికి వెళ్ళాం, దళ నాయకులు కూడా వచ్చి మనం కలిసి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చాం, వాళ్ళతో పాటు కూర్చున్నాం, వాళ్ళకి కూడా దీక్ష యొక్క మంత్రాన్ని ఇచ్చాం, రక్ష కట్టాం. అయినా మీరు చేసేది మేము చేసేది అంతా ఒకటే, కాబట్టి మీదొక మార్గం మాదొక మార్గం, మీరు సాత్వికంగా శాంతియుతంగా ఇలా ఉండండి అని అంటున్నాం. మేము ఇచ్చేది జపమాలు ఇస్తున్నాం, మీరు ఇచ్చేదేమో గన్లు ఇస్తున్నారు, అది శాశ్వతమైన పరిష్కారం కాదు, ఆలోచించుకోండి అని మేము చెప్పగా వాళ్ళు కూడా జీవన సర్వంతికి చాలా మంది వచ్చేసారు ఆ రోజుల్లో. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల పూర్వం. అప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేది స్వామి, ఎక్కువ సంఖ్యలో వచ్చారు వాళ్ళు. అంటే ఆదిలాబాద్ లోపలంటే మీకు తెలుసు కదా, అడవుల్లో అసలు అది చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. చాలా అడవి ప్రాంతమే కాకుండా అటు పోలీసు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ టైంలో మేము వెళ్ళాం. దీని యొక్క ప్రభావం ఏమవుతుందంటే, సమాజంలో ఎందుకు ఇలా హిందూ సమాజం వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి, ఇంకా వీళ్ళు అంటరానితనం, ఇంకా మత మార్పులు జరగడానికి కారణం ఏంటంటే, మాకు ఈ 40 సంవత్సరాలు ఆలోచనలో ఏమొస్తుందంటే, ముందు మనం చేయాల్సింది గుడి కాదు బడి. ముందు గుడిలో నుంచి బడికి వెళ్ళాలి, గుడి ద్వారా బడికి. ఒక గుడే కాదు, గుడి ద్వారా గుడిలో ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని తీసుకొని బడి అంటే విద్యాలయం ద్వారా వైద్యాలయం, ఈ రెండు సమాజానికి ఇప్పుడు అవసరం. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర అయిపోతారు అని మాకు అనిపించింది అనమాట. ఇప్పుడు చేసే కార్యక్రమం అంటే, ఇప్పుడు హోమాలు అభిషేకాలు పూర్వం ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో 108 గుణాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇప్పుడు ఊరు వెళ్ళి మీకుండే కష్టం ఏంటి, ఎందుకు మారుతున్నారు, మీ బాధలు ఏంటి తెలుసుకొని వాళ్ళకి అక్కడికక్కడ విద్యాలయానికి సంబంధించింది, వైద్యాలయానికి సంబంధించింది, అలాంటి చిన్న గూడాల్లో వాళ్ళకుండే సదుపాయాలకు ఏంటి అనేది మనం ప్రత్యక్షంగా వెళ్ళదలుచుకున్నప్పుడు తద్వారా వాళ్ళని మార్పు చేసి రావాలి. ప్రతి స్వామిజీ, నేను విన్నా 108 గ్రామాలకి ఒక మహా సంకల్పాన్ని మీరు తీసుకున్నారు. అవునండి, దాని వెనకాల ఉండేటటువంటిది ఈ యొక్క సంకల్పం. ఓకే, ఒకసారి వెళ్ళి
హనుమంతుడే ఆచార్యుడు కాబట్టి ఈ యుగానికి హనుమంతుడు యొక్క చాలీసా ఒకసారి పారాయణ చేయించి వాళ్ళకి ఏం కావాలో కష్టకాలు చూసుకొని వెళ్ళిపోతూ ఉండడం అది. ఎక్కడ గ్రామాల్లో ప్రధానమైన నగరాలకు టౌన్ కాదు, ట్రైబల్స్ ప్రాంతాలు Yes. వెళ్ళేది కార్యక్రమం. అక్కడ చాలా అవసరం ఉంది స్వామీజీ, నీడు అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి స్వామీజీ వెళ్ళాలి. అంటే రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు వెళ్తారనుకోండి, వాళ్ళ అవసరం కాబట్టి వెళ్తారు, అది వేరే విషయాలు మనకి. కానీ ఇవాళ సమాజం అంటే మరో హిందూ బంధు సనాతన ధర్మానికి జై అని ఇవన్నీ స్లోకన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. ఏంటి ఇంత ఎక్కువ అయిపోయినాయి, వీళ్ళు నిజంగా అంటున్నారా లేకపోతే ఊరికి అలా అంటున్నారంటే నిజంగా అంటున్నారు, కానీ అక్కడ ఉండిపోతున్నారు అన్నమాట. నిజం స్వామీజీ. ఉండడం కాదు, మనం మీ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి నాయన ఏంటి మనంతా ఒకటే కూర్చో అని వాళ్ళతో కలిసి మమేకం అవుతే ఆ ప్రభావం అంటే కాస్త గొప్ప పెద్దలు గురువులు మహాత్ములు ఇచ్చేటువంటి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి ద్వారా వాళ్ళని ఆపి మనలో చేర్చుకోవాలి. ఇది ఎక్కడ తేడా వస్తుందో అక్కడ తేడా వస్తుంది అని మాకు అనిపించింది. మరి ఒక ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు 1,00,000 మంది వచ్చేసారు. 1,00,000 మంది ఎలా వచ్చారు? అది మాదే కాదు కదా, మా గురువులు ఇచ్చినటువంటి ఆ శక్తి, వారు ఇచ్చిన సంకల్పం. నువ్వు నడు అన్నా నడుస్తున్నావు అంతే, మేము చేసిందేం కాదు, మా ప్రభావం కాదు, మా శక్తి కాదు, మేము ఊరికే అలా నడుస్తూ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా జయప్రదం అయింది, ఇంకా అవుతుంది ఇంకా.